చంటి వాళ్ళ ఊరు నుండి కేశవ అయితే ఇంటికి తిరిగి వస్తాడు. కేశవ ఇంటికి తిరిగి రాగానే అక్కడ ఉన్న చక్రం బాబాయ్ అయితే కేశవ దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడే చంటి వాళ్ళ అమ్మ అయితే మంచం మీద కూర్చుని ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా అక్కడే అలా ఉంటారు. ఇంతలో కేశవ దగ్గరికి చక్రం బాబాయ్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అయ్యా, చంటి తిరిగి వచ్చేసాడయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కేశవ అయితే నేను చంటి వాళ్ళ ఊరు వెళ్ళాను, వాళ్ళ అమ్మని తీసుకుని ఇక్కడికి వచ్చాడని తెలిసింది. సరేలే, ఈ సంచి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టు అని చెప్పి చక్రం బాబాయ్కి ఆ సంచిని ఇస్తాడు. ఇక కేశవ అయితే అలా ఇంట్లోనికి వెళ్తూ ఉండగా ఇంతలో కేశవకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ రావడంతో అక్కడే ఆగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో చంటి వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా ఉన్నా సరే చంటి వాళ్ళ అమ్మ అయితే అటువైపు తిరిగి ఉంటుంది. ఇక అక్కడే ఉన్న కేశవ అయితే మాత్రం ఫోన్ మాట్లాడుతూ అక్కడ ఉన్న చంటి వాళ్ళ అమ్మను గమనించక ఫోన్ మాట్లాడుతూ అక్కడే నిలబడి ఉంటాడు. ఇక చంటి వాళ్ళ అమ్మ కేశవ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటే ఏమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.